From the river's touch to the sun's embrace, the fabric is prepared for Kalamkari's grace. ఇది కోరాగుడ్డ అండి. దీనికి గంజి ఉంటుంది. దీనికి గంజి వదలకూడడం కోసం మనం చెరువులో 48 గంటలు నానబెడతాం. నానబెట్టిన తర్వాత దీనికి ఉన్న గంజి అంతా కూడా మొత్తం పోద్ది. పోయిన తర్వాత ఇలా మనకి ఇలా మెత్తగా ఇలా వైట్ ప్యూర్ వైట్లో ఇలా వస్తుంది. In the quiet village of Pedana, located in Machilipatnam district, the artisans start by washing the cotton cloth in the river, where the water feels cool against the fabric, cleansing it from all impurities. ఫస్ట్ ప్రాసెస్లో ఆలం, గద్దు, అవుట్లైన్ రేక్ ప్రింట్ అండ్ ఫిల్లింగ్ వచ్చేసి మనకు నచ్చిన కలర్స్లో మనం చేసుకుంటాం. It's ready for the next step in this beautiful age-old craft. 48 గంటలు కరెక్టే నీళ్ళలో నానబెట్టుకున్న తర్వాత మనకి ఒక పౌడర్ వస్తుంది, పేస్ట్ లాగా. ఆ పేస్ట్ని మనం నీళ్ళలో ఒక గుడ్డలో వడగొట్టిన తర్వాత ఆ పేస్ట్ వచ్చే వాటర్ని మనం దీనిలో ఈ గుడ్డని దాంట్లో డిప్ చేస్తాం. With skillful hands, the artists dip their blocks into vegetable dyes made from the natural gifts of the land barks, flowers, seeds and roots. వాషింగ్లో ఇలా ఆలంతో ప్రింట్ చేసిన ప్రింట్ అంతా కూడా ఎల్లో కలర్లో ఇలా వస్తుంది మనకి. ఎల్లో కలర్ బ్లాక్లో అలాగే ఉంటుంది. మెరూన్ కూడా అలాగే కొంచెం డార్క్ వస్తుంది. మల్టీ కలర్ సప్లై అంటే బ్లూ, ఎల్లో మన నచ్చిన కలర్స్ చూసుకుని మనం చేసుకోవచ్చు. Each print is carefully placed, layer by layer, making sure that the colors stay vibrant and the patterns stay true to the culture of Andhra Pradesh. సహజ సిద్ధమైనటువంటి వనరులతో కూడుకున్న పరిశ్రమ అండి. ఆకులు, పువ్వులు, కాయలు, వేర్లు, విత్తనాలు, ఇలా బెరళ్ళు, వీటితో తయారు చేయబడినటువంటి రంగులతో ఉత్పత్తి అయ్యేటువంటి పరిశ్రమ. ఇంత ఎదుగుదలకు కారణం ఏంటంటే మొదల్లో ఇది రాష్ట్రీయంగా మాత్రమే ఉన్నటువంటి ఈ పరిశ్రమ తర్వాత దేశీయంగా, ఇప్పుడు అంతర్జాతీయంగా పేరు గడించి ఈ ఉత్పత్తిలో అనేక రకాల కొత్త పుంతలతో ఏర్పాటు అవటం మూలంగా అంతర్జాతీయ ఖ్యాతి కూడా గడించిందండి. The Kalamkaris from Pedana have been admired for their artistic appeal and durability.